వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మండలం ధర్మవరంలో ఈ నెల 11న జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ మేడగ వెంకట కోటిరెడ్డి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భర్త వేధింపులు భరించలేక అతని భార్య, కుమార్తె మరొకరు కలిసి ఈ హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఛేదించడంలో సిఐ సుబ్బరాజు, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారని డీఎస్పీ తెలిపారు. ఈ విధంగా ధర్మవరం గ్రామంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి గెలగొట్టి ఆర్ఎంపీ డాక్టర్ గారిని రాడ్డుతోనో కర్రలతోనో కొట్టి చంపారండి. వాళ్ళు వెళ్ళిపోతే ఏంటంటే, మా భార్యతో ఎంతకాలమో అక్కడ దొంగ పెట్టుకుంటావా, నీకెంతసార్లు చెప్పినా వినవా అని చెప్పి అనేసి వెళ్ళిపోతారు అనేది రిపోర్ట్, అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మావాడు ఏం చేశాడంటే వెళ్ళారు, సిఐ గారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే నేను కూడా 1 అవర్ నైట్ 3:34 నేను వెళ్ళిన తర్వాత అంతా అబ్జర్వ్ చేసాము, చూసి అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సీసీ కెమెరాలు ముగ్గురు ఎలా వచ్చారు, ఎలా పోయారు, మనకి సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది ధర్మవరానికి. ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఇవన్నీ వెరిఫై చేసి ఏంటంటే 8 వెహికల్స్ పాస్ అయ్యారు. 8 వెహికల్స్ డేటా కలెక్ట్ చేసుకుంటాం. అదే ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంకొస్ట్ అయిపోయింది, బాడీ చేసాం, పిఎం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఈ యొక్క ఎవరు చనిపోయిన భార్య, కూతురు కనపట్లేదు, ఇంట్లో వెళ్ళిపోయేది. సరే వెళ్ళిపోయారు. దీని ముందు మేము శ్రీనాథ్ ఆఫీస్ అబ్జర్వ్ చేసేది. శ్రీనాథ్ ఆఫీస్లో మాకు కొన్ని డౌట్లు అనేది. ఆ డౌట్లు ఏంటంటే, మనిషి చచ్చిపోయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు అంటే డోర్ తీస్తే ఎవరు వచ్చారు, నేను డోర్ తీసానంటే నా భర్త కూడా నిలబడుకున్నాడు, మాత్రం కోసం వచ్చిన వాళ్ళకి చెప్పింది, మాస్క్ వేసుకున్నాను. అది వెరిఫై చేసేదంటే నిలబడ్డ వ్యక్తి దాన్ని కుడితే 6 అడుగుల పైన అడుగులు చెప్పాలి. ఖచ్చితంగా కొనుక్కున్న వ్యక్తి సీన్లో కొనుక్కున్న వ్యక్తి తల మీద కొడితే ఖచ్చితంగా 1 ఫీట్ గోడకు మాత్రమే బ్లడ్ అయింది. సో మా ఇన్వెస్టిగేషన్లో, మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని కొనుక్కోమంటే కొట్టలేదు అనేది ప్రాథమికంగా ఒక అంచనా వచ్చింది. అదేవిధంగా రెండోది ఏంటంటే, డోర్ వేసి ఉంది, డోర్ వెనకాల బ్లడ్ స్టెయిన్స్ చిమ్మున్నాయి. ఖచ్చితంగా ఎవరైనా గురించి డోర్ తీసేసారు అంటే డోర్ ముందు వైపున పెట్టపడాలి, కానీ డోర్ మూసేసాక దాని వెనకాల బ్లడ్ స్టెయిన్స్ పడాలి. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం. ఇది రెండోది. మూడోది వచ్చిందంటే, కారం తీసుకొని కారం డబ్బా మొత్తం చదివారు. చూస్తే లోపల పోతే వంటింట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నవి, కారం డబ్బా ఓపెన్ చేసి ఉంది, ఆ డబ్బాతో చూసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేందంటే, నేను ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. తర్వాత నేను శ్రోతకు పడిపోయాను, 2 గంటలకు వేసాను. 2 గంటల తర్వాత నేను ఏంటంటే చేశాను. ఈ 2 గంటలు ఏమైంది అర్థం. నేను చెప్పిన దాంట్లో, ఈ నేరేషన్లో 5-6 డౌట్లో మెయిన్ డౌట్లు ఇవి. వీటిలో వచ్చి 2 గంటలు ఏమైంది, 2 గంటల తర్వాత నేను నిలవేసి అప్పుడు నేను పక్కన పిలిచాను. ఇది అవ్వదు. 2 అవర్స్లో ఏం చేసింది అనేది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఎస్పీ గారు చెప్పారు. క్లియర్ కట్గా సీన్ చూడండి, దీన్ని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది చెప్పాడు. దాని ప్రకారం నిజంగా చూడటం జరిగింది. సిఐ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 అవర్స్లో ఇవి ఏం చేసిందంటే, ఆ యొక్క వెపన్ని ఊరు బయటికి తరలిచ్చేసింది. ఒక ఏపీ వాడి పేరు ప్రసంగిని పిలిచి ప్రసంగ ద్వారా ఏం చేసిందంటే, ఈ యొక్క రెండో కూతుర్ని, చిన్న కూతుర్ని పంపించి, ప్రగతిని పంపించి ఊరు బయట ఈ రోకల పండు పారేశారు. ఆ రోకల పండు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ పట్టుకున్న తర్వాత సింగరకొండ, ఈరోజు నన్ను ఏంటంటే అర్థంకి సింగరకొండ సత్రం ఉంటుంది, రెడ్డి సత్రం ఉంటుంది. ఆడ పట్టుకున్న తర్వాత వాళ్ళు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. అయ్యా ఈ విధంగా నేనేం చంపాను, చంపడానికి గల కారణం ఏంటంటే, నా పట్ల రోజు అనుమానించి హింసిస్తున్నాడు. నాకు 2 కూతుర్లు భర్తలతో కూడా నా కూతుర్లు కూడా చెడ్డోరని చెప్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనమయ్యేటట్టు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ఏంటంటే భయంకరంగా రోజు హింసించి ఎవరు తాకంతో పుడుతున్నాడు. ఇప్పుడు మానేసేస్తే నిజంగా చంపేటట్టే ఉన్నాడు. కాబట్టి ఈ హరాస్మెంట్ తట్టుకోలేక నేనే చంపదాం అనుకోని చిన్న కూతురు పిలిచి సంపంగానే పిలిచి నాకు నిద్ర మాత్రం తెచ్చిరా అంటే ఒక 50 నిద్ర మాత్రం తెచ్చిచ్చాడు. ఈ పాయసం ఉండేవాడ పాయసంలో కలిపి పాయసం తినిపించింది. వాడు పాయసం ఎక్కువ తిన్నా, అందుకంటే తిన్నాడు, అందుకని మత్తుగా పడిపోయినాడు. ఈ అదును చూసుకొని ఏంటంటే రోగల మందు తల మీద కొట్టేశాడు, వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత చిన్న అమ్మాయి అంటే ఈ అమ్మాయి ప్రగతి, భార్య 5 లక్షలు ఇద్దరు చేశారు.
ఈ సంపంగిని పిలిపించి ప్రసంగితో ఏం చేశారు, అరే ఈ రోగుల పడ్డ తీసుకెళ్ళి పారేసినారా అంటే ఈ ప్రగతిను ఈ ఇద్దరు కలిసి 2 వీలర్ మీద వెళ్ళి దాన్ని పారేసి వచ్చారు. 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది, రోగులను సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పాయసం తెలిపిందా ఏం లిక్విడ్ ఉండదు, పాయసం అయితే మాకు దొరకలేదు. అది పోతే సేమ్ ఒకటి బాత్రూంలో పారేసేసి అది తెలివిగా చేసింది. అయినప్పటికీ ఏంటంటే స్పీకర్ ఉత్తర్వుల మేరకు చాలా కాస్త మా సిఈ గారు బాగా ఇన్వెస్టిగేషన్లో స్కిల్స్ అన్ని ఉపయోగించి మేము ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫోర్స్లో ఏమి జరగకుండా చూసుకొని కాస్త శిక్ష పడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ అండి.